హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవీక్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, పునుగుల్లోకి చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, వంకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిల్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే మనకు కావాల్సింది రెడీ అయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలోకి 4 చిన్న వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న దానిని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి చట్నీ లూజ్గా వస్తుందండి. దీనిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నవీక్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.